అందరికీ నమస్కారం. హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి పాత్రికేయ సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశం. రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి, వాళ్ళు ఒక మాట అంటే మేము ఒక మాట అనడానికి, ఎవరి బలాబలాలు చూపించుకోవడానికో ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికి ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై మోర్ దెన్ 2 weeks సమయం కావస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ స్థానాల్లో కొలువు తీరారు. ఒక కేబినెట్ సమావేశం సైతం పూర్తయింది. ప్రజలు చాలా ఆశలతో, రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వటం జరిగింది. మేము ఒప్పుకుంటాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు, అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు. ఇదంతా కూడా ప్రజలు వాళ్ళపైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు, గొప్ప ఆకాంక్షల వల్ల ఇది జరిగిందనే మేము నమ్ముతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం 2 వారాలు అయిన తర్వాత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు. ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు, 2 వారాలకే అప్పుడు అన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు, కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్, జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి. వర్షాల కోసం ఎదురు చూడటం, విత్తనాలు నాటడం, దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్? మే నెలలో, అక్టోబర్ నెలలో, మరి అలాగనే జనవరి నెల, 3 నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం. అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా, ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలం కూడా, ప్లీజ్ మార్క్ మై వర్డ్, గత 5 ఏళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి, మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయి చాచే అవసరం లేకుండా మేము కార్యక్రమం చేస్తాం. మరి అలాగనే గత 5 ఏళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే 53.5 లక్షల మంది రైతులకి 34,500 కోట్ల రూపాయలు ఇచ్చాం మేము రైతు భరోసా కింద, ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద. మరి అది చంద్రబాబు గారు ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తానన్నారు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తానన్నారు. సంతోషం, మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మే మేనిఫెస్టోలో
దాన్ని 16,000 చేస్తామన్నాం, మీరు దాన్ని 20,000 చేస్తానన్నారు. పేరు ఏదో మార్చుకున్నారు మీరు, అన్నదాత సుఖీభవన్. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్. మీరు పెంచిస్తానన్నారు, సంతోషం. మాకు పెంచి ఇవ్వండి, పేరు మార్చి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ రైతులకు ఇవ్వండి, ఇచ్చే ఆలోచన చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్, మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మీరు ఛార్జ్ తీసుకున్నారు. అచ్చెన్నాయుడు గారు, దయచేసి ముందు మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. అయ్యా, రైతు భరోసా లేదా ది సోకాల్డ్ అన్నదాత సుఖీభవ మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఏ రూపంలో ఇస్తాం, ఎంతమంది రైతులకు ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీకు, నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు. మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు. వాడి దగ్గర వీడి దగ్గర చేబదులకు 5,000 10,000 అప్పులు తెచ్చుకుంటారు. మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చేబదులు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో బాబు పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడతాయి, నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా కోరుతాం. అలాగే మే నెలకి మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారి చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అన్ని దగ్గరలో రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాం. దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూడొచ్చు, గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు, అదే శిలాఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చి అక్కడికి అడిగారా? మీరు ఎవరన్నా ఆలోచించారా? ప్రజలు ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా? మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు, ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా, విత్తనాలు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి ఎవరైనా ఆలోచించారా? అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తున్నది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం అది రైతు భరోసా కేంద్రం. దాన్ని ధ్వంసం చేయగలరు కానీ అవి చేసే సేవల్ని, అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపివేయలేరని. దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడి, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాలు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా, మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం, వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా. విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని, సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు, రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి. మనం కండువాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి.
మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం, చేయండి, నో డౌట్, నో ప్రాబ్లం, ఎవరు దానికి ఇచ్చేయటంలా, మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు. ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే, విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని, ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని, రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజండి ఈ దశలో డిమాండ్ చేయడానికను, పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.